హలో నమస్తే. ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుందాం. ఓఎన్బిఏ వ్యవసాయ విధానంలో ద్వితీయ పోషకాలకు సంబంధించిన పాత్ర ఏంటనే తెలుసుకుంటున్నాం. ద్వితీయ పోషకాల్లో భాగంగా సల్ఫర్ యొక్క ఉపయోగం ఏంటి మొక్కకు? సల్ఫర్‌ని ఎలా ఉపయోగించాలి? ఎంత ఉపయోగించాలి? ఏంటి దాని యొక్క ఉపయోగం మొక్క జీవన క్రమంలో అనేది తెలుసుకుందాం. ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి చెప్తున్న ప్రతిభా బయోటెక్ ఎండి రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ సల్ఫర్ పాత్ర ఏంటి? ద్వితీయ పోషకాల్లో ఇది సెకండ్ వన్ రైట్. చాలా కీలకమైనది. దీని పాత్ర ఏంటి? సో ఇప్పుడు మనం ద్వితీయ పోషకాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ ద్వితీయ పోషకాల్లో మెగ్నీషియం గురించి మాట్లాడుకున్నాము. Hmm. తర్వాత ఇప్పుడు రెండవదైనటువంటి సల్ఫర్ గురించి, దాని యొక్క పాత్ర మొక్క జీవన చక్రంలో ఎలా ఉంటుంది, మొదటి నుంచి చివరి వరకు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. సో ఈ సల్ఫర్ అనేది ముఖ్యంగా మొట్టమొదట మొక్కలో మనకు కావాల్సింది ఏంటంటే వేరు వ్యవస్థలో పీచు వేరు. దీని గురించి మనం మాట్లాడుకున్నాం ముందు. పక్క తల్లి వేరు, పక్క వేర్లు ఇవి కాదు మనకు పోషకాలు నీటిని గ్రహించేటివి. దానికి ఉన్నటువంటి పక్క వేర్లకు ఉన్నటువంటి పీచు వేరు. సో ఈ పీచు వేరు సమృద్ధిగా రావాలంటే, అధికంగా రావాలంటే సల్ఫర్ పాత్ర చాలా ఉంటుంది. సో మొట్టమొదటి ప్రధానమైనటువంటి ఉపయోగం సల్ఫర్తో మనం గ్రహించినప్పుడు ఈ పీచు వేరు యొక్క అభివృద్ధి అనేది తప్పనిసరి మనకు సల్ఫర్ నుంచి వస్తుంది అన్నమాట. సో అవి ఆక్సిజన్ కూడా పీచు వేరు నుంచే తీసుకుంటుంది. మనకు పీచు వేరు ఎంత బాగా ఉంటే భూమిలో ఈ పగలు కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు ఆకుల ద్వారా ఆక్సిజన్ తీసుకోదు కాబట్టి పీచు వేరు నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది. అది మనం మాట్లాడుకున్నాం. సో ఆ పీచు వేరు ఎంత బాగా అభివృద్ధి చెందితే ఇది ఆ టైంలో పగలంతా ఆక్సిజన్ని పీచు వేరు నుంచి బాగా తీసుకుంటుంది. అంతేకాకుండా పీచు వేరు బాగా అభివృద్ధి చెందిందంటే మనకు పోషకాలు గ్రహించడంలో కానీ నీటిని గ్రహించడంలో కానీ వీటి పాత్ర చాలా అవే ప్రధానం. కాబట్టి ఈ పీచు వేరు బాగా ఏర్పడాలంటే సల్ఫర్ తప్పనిసరి ఉపయోగించాలి బిగినింగ్ నుంచి. మన వాళ్ళు ఏమనుకుంటారంటే సల్ఫర్ ఉపయోగం అనేది కేవలం మధ్యలో పూత దశలోనూ ఆ సమయంలోనే దాని అవసరం ఉంది, మిగతా సమయంలో అవసరం లేదు అని అనుకుంటారు. చాలామంది అసలు సల్ఫర్ వాడకం కూడా వాడరు. చాలామంది వాడరు కూడా సల్ఫర్. కానీ ఇది బిగినింగ్లోనే మొక్క పెరిగే సమయంలోనే మనకు వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెందుతూ రావాలి. ఆ సమయంలోనే మనకు పీచు వేరు బాగా పెట్టాలి. ఆ పీచు వేరు బాగా రావాలంటే తప్పనిసరి సల్ఫర్ పాత్ర ఉంటుంది. ఇంకా వేరే మూలకాలు కూడా ఉన్నాయి పీచు వేరు రావడానికి. అంటే ఒక ప్రక్రియ జరగడానికి 4-5 మూలకాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి ప్రతి విషయంలో, యాక్షన్లోనూ. సో అందులో సల్ఫర్ పీచు వేరు ఏర్పడడంలో సల్ఫర్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనము సల్ఫర్ లోపం జరిగిందంటే పీచు వేరు అనేది లేకుండా పోతుంది, చాలా తక్కువ ఏర్పడుతుంది. అప్పుడు మనకు మొక్క సరిగా పోషకాలను నీటిని గ్రహించలేక, ఆక్సిజన్ని సరిగా గ్రహించలేక మిగతా అన్ని ప్రక్రియలు కుంటుపడిపోతాయి. అంతే కదా, నోరా అంతే కదా. సో మనకు నోటికే ప్రాబ్లం వస్తే తినలేం కదా, అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట సల్ఫర్ లోపించినప్పుడు. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ సల్ఫర్ యొక్క పాత్ర ఇంత ఉందా అని తప్పనిసరి గ్రహించండి. సో పీచు వేరు మనకు బాగా రావాలంటే సల్ఫర్ తప్పనిసరి ఉండాలి. అంతేకాకుండా ఇంకొక ప్రధానమైంది, సో పెరిగే దశలో దీని ఉపయోగం ఇలా ఉంటే, ఇక పూత దశలో దీని ఉపయోగం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆడ పువ్వులు ఎక్కువ రావాలంటే సల్ఫర్ పాత్ర చాలా ఎక్కువ. ఆడపువ్వులు ఎక్కువ వస్తేనే మనకు దిగుబడి వచ్చేది. అదే కదా మనకు పిద్దెగా మారి కాయగా మారి వచ్చేది. సో ఎప్పుడైతే చాలామంది ఏమనుకుంటారంటే పూత ఎక్కువ వచ్చింది కానీ రాలిపోతుంది అనుకుంటారు. మగ పువ్వులు అసలు ఆగవు, రాలిపోతాయి. వచ్చిన ఆడపువ్వులు కూడా చాలా వరకు ఫలదీకరణ జరగక రాలిపోతూ ఉంటాయి. మగ పువ్వు అయితే ఒక్కటి కూడా ఉండదు, మొత్తం రాలిపోతుంది. రైతులు చాలామంది ఏమనుకుంటారంటే పూత బాగా వచ్చింది కానీ రాలిపోతుంది సార్ అంటారు. కానీ అది రాలిపోవడానికి కారణం ఏంటంటే మగ పువ్వు అనేది దాని పీరియడ్ తర్వాత అది రాలిపోతుంది ఆటోమేటిక్గా, ఉండదు మొక్కలో. అది ఏ పైరుకైనా సరే మగ పువ్వు అనేది మొక్కను అంటిపెట్టుకొని ఉండదు, అది రాలిపోతుంది. అది దాని సృష్టి ధర్మం, బై డిఫాల్ట్ రాలిపోతుంది అది. కానీ మనకు ఆడపువ్వే మనకు ఫలదీకరణ జరిగినప్పుడు అది పిందెగా మారుతుంది. సో ఈ ఆడపువ్వులు ఎక్కువ రావాలంటే మొక్కలో మనకు దిగుబడి ఎక్కువ రావాలంటే ఆడపువ్వులు ఎక్కువ రావాలి. సో ఈ ఆడపువ్వులు ఎక్కువ రావాలంటే సల్ఫర్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. సో రైతులు గ్రహించాల్సింది ఇది ముఖ్యంగా. మనకు ఫ్లవర్ సెట్టింగ్ కానీ ఫ్రూట్ సెట్టింగ్ కానీ సరిగా జరగట్లేదంటే ముందు మనకు ఆడపువ్వులు సరిగా రాలేదని అర్థం. అలా ఎలా సార్? ఓన్లీ పర్టికులర్ ఆడపువ్వులే దీంతో వస్తేనే ఎలా ఏంటి అంటే ఇప్పుడు మగ పువ్వులు ఏర్పడడానికి కొన్ని రకాల మూలకాలు అవసరమవుతాయి, ఆడపువ్వులు ఏర్పడడానికి కొన్ని రకాల మూలకాలు అవసరమవుతాయి. బట్ ఈ ఆడపువ్వులు ఏర్పడాలంటే ప్రత్యేకంగా కొన్ని మూలకాలు అవసరం ఉంటాయి. అందులో సల్ఫర్ ఒకటి. మిగతా మూలకాలు కూడా అవసరం ఉన్నాయి, మనకు ఫ్యూచర్ తర్వాత వాటి గురించి చెప్పుకుంటుంటాము. కానీ సల్ఫర్ కూడా ఒకటి. ఇది ఇంపార్టెంట్. ఈ సల్ఫర్ లోపించిందంటే ఆడపువ్వులు సరిగా రావు.
ఓకే. చాలా తక్కువ వస్తాయి. ఓకే. జనరల్‌గా పూత దశలో మందు ఈ సల్ఫర్ ఇవ్వడం చూస్తుంటా. పూత రావాలంటే సల్ఫర్ ఇస్తున్నాం అని చెప్పి రైతులు మాట్లాడడం వింటుంటా. బట్ కొంతమంది రైతులు అంటే పూత రావడం కోసం సల్ఫర్ కొంతమంది ముందు వాడదామని, హ్మ్. బట్ చాలా తక్కువ మంది వాడతారు. హ్మ్. ఈ సల్ఫర్ లోపించిందంటే ఆడ పువ్వులు రావు, దిగుబడి బాగా పడిపోతుంది. సరిపోతుంది. ఓహ్! బాగా పడిపోతుంది. హుహు. మిగతా రాలిపోతున్న మగ పూత గురించి మనం ఏమో ఆందోళన చెందుతాం అనమాట. పూత రాలిపోతుంది, పూత రాలిపోతుంది, టెన్షన్ పడిపోతుంటారు. పోయి డీలర్ దగ్గరికి వెళ్ళి పూత మంది ఇవ్వు, పూత రాలకుండా ఇవ్వు, ఇట్లా అడుగుతుంటారు అనమాట. అవగాహన ఉండదు రైతులకు చాలామంది. అంటే ఆడ పువ్వులు, మగ పువ్వులు, ఇవన్నీ వాటి మధ్య ఫలదీకరణ ఇంత అవగాహన రైతుకు ఉండదు. ఓకే. పూత రాలిపోతుందంటే అది ఏది రాలిపోతుందో కూడా తెలియదు అనమాట. హ్మ్. సో ఖచ్చితంగా రైతులు గుర్తుపెట్టుకోండి, మగ పువ్వులు అనేటివి అసలు చెట్టు నాటి పెట్టుకుని ఉపయోగం లేదు. ఉండవు. హ్మ్. ఫలదీకరణ జరిగే వరకే దానికి కొంత సమయం ఉంటుంది. సృష్టి ధర్మం ప్రకారం మగ పువ్వు కొన్ని రోజులు చెట్టు నాటి పెట్టుకుని ఉండాలి. హ్మ్. అంటే ఫలదీకరణ జరగడానికి, జరగడానికి. అందులో ఉన్న పుప్పొడి రేణువులు ఇందులో వచ్చి పడడానికి. హ్మ్. సో దాని సమయం అయిపోతేనే మగ పువ్వు రాలిపోతుంది. ఆ పుప్పొడి రేణువులు వచ్చేసి ఆడ పువ్వులో పడ్డ తర్వాత ఫలదీకరణ జరిగి అది పిందెగా మారుతుంది. హ్మ్. సో మనకు కావాల్సింది ఆడ పువ్వులు. ఓకే. సో ఈ ఆడ పువ్వులు ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత ఎక్కువ దిగుబడి వస్తుంది. ఆడపూలు ఎక్కువ రావాలంటే సల్ఫర్ వాడాలి. సల్ఫర్ వాడాలి, ఓకే. తప్పనిసరి వాడాల్సిందే సల్ఫర్. ఓకే. సో ఈ సల్ఫర్ ఇలా వాడడం వల్ల మనకు రైతు కూడా ఏంటంటే పూత వచ్చిన తర్వాత సల్ఫర్ వాడకూడదు. పూత దశ కంటే ముందు, అంటే ఇంకా మనకు పలానా రోజులకి మనకు పూత రాబోతుంది, మొగ్గ తొడగబోతోంది అన్న సందర్భంలో మనం సల్ఫర్ని వాడుకోవాలి. ఓకే. దీన్ని కానీ మనం ఫ్లవర్ వచ్చిన తర్వాత వాడితే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. ఓహ్! ఆ ప్రమాదం సో ఉంది. ఇది కొద్దిగా చాలా గాఢత కలిగి ఉంటుంది అనమాట సల్ఫర్. ఈ సల్ఫర్ కొంచెం ఎక్కువ పడ్డా సరే పూత మాడిపోయి ఓహో! రాలిపోతుంది. కాబట్టి దీన్ని మొగ్గ తొడిగే సమయంలోనే వాడాలి. ఓకే. అది గ్రహించాలి రైతు. మొక్క తొడిగే సమయంలో తగినంత మోతాదులో సల్ఫర్ ఉండాలి. హ్మ్. స్ప్రే 1-2 స్ప్రేలు ఓకే. మొగ్గ తొడిగే ముందు ఇవ్వాలి. తర్వాత మీరు డ్రిప్ నుంచి ఇవ్వండి. డ్రిప్ ఉన్న వాళ్ళు డ్రిప్లో భూమిలో వేసేటప్పుడు సల్ఫర్ 90% అనేది దొరుకుతుంది. సల్ఫర్ 90% అని ఒకటి దొరుకుతుంది ప్రొడక్ట్. దాన్ని వాడాలి. అది ఎంత వాడాలి తర్వాత చెప్దాం. బట్ ఆ సల్ఫర్ 90% అనేది మనం భూమిలో పూత వచ్చేటప్పుడు ఇచ్చినా కూడా ఏం కాదు. పూత రావడం అంటే అంత ఒకే రోజు రాదు కదా. అంతే. మనకు దాదాపు 10 నుంచి కొన్ని పంటలకు నెల రోజులు, కొన్ని పంటలకు ఇంకా 40 రోజులు అట్లా వస్తూనే ఉంటుంది పూత. సో ఆ సమయంలో వన్స్ పూత రావడం మొదలైన తర్వాత సల్ఫర్ని భూమి ద్వారా ఇవ్వడం స్ప్రే చేయొద్దు అప్పుడు. స్ప్రే చేయకూడదు. వన్స్ పూత కనపడ్డ తర్వాత స్ప్రే చేయాలి. పూత కనపడ్డాక సల్ఫర్ స్ప్రే చేయకూడదు. కనపడక ముందు మొగ్గ తొడుగుతాదనంగా స్ప్రే చేయాలి. లేదా అది అయిపోయిన తర్వాత భూమి నుంచి ఇవ్వండి. భూమి నుంచి మీరు సంపూర్తిగా ఇచ్చినామంటే సరిపడా పైన స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు. లేదా ఇన్స్టెంట్గా మొగ్గ తొడిగే ముందు 1-2 సార్లు స్ప్రే చేయడం వల్ల మనకు ఆడ పువ్వులు ఎక్కువగా వస్తాయి. ప్లస్ ఈ సల్ఫర్ ఏంటంటే ఆ పూత రాలిపోకుండా ఆ పూతకి కొమ్మకి మధ్య దృఢంగా బంధం ఏర్పడడానికి ఈ సల్ఫర్ ఉపయోగపడుతుంది. ఓకే. 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 పూత ఎక్కువ రావడం మాత్రమే కాదు, రాలిపోకుండా ఉండడానికి తప్పనిసరి దీని ఆ బంధం దృఢంగా ఏర్పడడానికి ఈ సల్ఫర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మొక్కలో ఏర్పడే కార్బోహైడ్రేట్స్ని ఈ సల్ఫర్ అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. లైక్ మెగ్నీషియం పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ని అన్ని భాగాలకి సరఫరా జరిగేటట్టు చేస్తుంది అన్నమాట ఇది. సో ఇట్లా ఒక ప్రక్రియ జరగడానికి అనేక రకాల మూలకాలు ఎట్లా అవసరమో అట్లా ఈ కార్బోహైడ్రేట్స్ అన్ని భాగాలకి సరఫరా జరగాలంటే తప్పనిసరి సల్ఫర్ కావాల్సింది. ఉత్ప్రేరకంగా ఉంటుంది దానికి. ఉత్ప్రేరకంగా ఉంటుంది. ఇది ఇంకేంటంటే మనం మెగ్నీషియము నత్రజని ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ప్లస్ మనకు కిరణజన్య సమయక్రియ వేగవంతంగా జరగడానికి మెగ్నీషియం ఎట్లా ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని చెప్పుకున్నామో అదే ప్రకారము సల్ఫర్ కూడా ఈ కిరణజన్య సమయక్రియలో ఒక ఉత్ప్రేరకం. మళ్ళీ ఒకే ఉత్ప్రేరకం ఉండదు. ఒక రసాయనిక చర్యకు ఒకసారి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3, 4 కూడా ఉండొచ్చు ఉత్ప్రేరకాలుగా. సో అట్లా మనకు కిరణజన్య సంయోగక్రియలో ఉత్ప్రేరకంగా మెగ్నీషియంతో పాటు సల్ఫర్ కూడా. సో అందువల్ల మెగ్నీషియం సల్ఫేట్ ఉపయోగించాం అనుకోండి, మనకు బిగినింగ్లో మనం అంటే పెరిగే దశలో మెగ్నీషియం సల్ఫేట్ ఉపయోగిస్తే అందులో మెగ్నీషియం ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, 2 కలిసి వస్తాయి. సో అప్పుడు మనకు ఆ కిరణజన్య సమయక్రియ వేగంగా జరుగుతుంది. ప్లస్ ఈ పూత మనకు రావడానికి మొక్క తొడిగే ముందు మనం ముందే సల్ఫర్ ఇస్తూ వస్తున్నాం కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్లో సల్ఫర్ ఇస్తూ వస్తున్నాం కాబట్టి కొంత మనకు అది సపోర్ట్ చేస్తుంది. అదనంగా మనకు కావాల్సింది మళ్ళీ పూత దశకు ముందు కొద్దిగా సల్ఫర్ భూమిలో ఇచ్చుకొని ఒక స్ప్రే వాడుకుంటే పరిపూర్ణంగా మనకు ఆడ పువ్వులు రావడము, తర్వాత పీచువేరు రావడము, అన్ని రకాలుగా ఈ కార్బోహైడ్రేట్స్ అన్ని భాగాలకి ప్రసరణ జరగడము అంతా సక్రమంగా జరిగిపోతుంది. ప్లస్ సల్ఫర్కు ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైన
లక్షణం ఏంటంటే ఇది ఒక తెగులు మందుగా పనిచేస్తుంది. అవునా? ఆహా. తెగులు మందుగా పనిచేస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా అంటే మనకు బూజు తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. అవును. ఎక్కువగా మనకు పంటలకు బూజు తెగులు ఎక్కువ వస్తాయి. అంటే ఫంగస్ లాగా ఏర్పడి బూడిదలాగా ఏర్పడిపోతూ ఉంటుంది. ఆకుల కింద బూడిద ఉంటుంది. బూడిద తెగులు అని ఎక్కువ చెప్పుకుంటాం. అది భూమిలో వస్తుంది, తర్వాత ఆకుల మీద కూడా వస్తుంది బూడిద తెగులు. ఈ బూడిద తెగుల్ని నివారించే నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి మొక్కలో సల్ఫర్ వల్ల మాత్రమే వస్తుంది. ఓహో, ఓకే. ఇది చాలా పవర్ఫుల్. ఇది మూలకం మాత్రమే కాదు, ఇది పెస్టిసైడ్ ఫంగిసైడ్ కూడా పనికి వస్తుంది అనమాట. మనకు ఇప్పుడు మనం విత్తనం వేసినప్పుడు విత్తనం కూడా సరిగా మొలవాలంటే దాని చుట్టూ కూడా ఎటువంటి తెగులు అనేది రాకుండా ఉండాలి. అంటే ఆ విత్తనం కుళ్ళిపోకుండా, దానికి ఎటువంటి బూజు కానీ ఫంగస్ కానీ పట్టకుండా అది మొలవాలంటే దానికి తప్పనిసరి ఆ సమయంలో భూమిలో సల్ఫర్ ఉందనుకోండి, సక్రమంగా సల్ఫర్ ఉంటే దానికి ఎటువంటి తెగులు రాకుండా ఆ విత్తనం అనేది ఆరోగ్యంగా మొలకెత్తడానికి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో అలా ఒక తెగులు మందుగా కూడా సల్ఫర్ పనిచేస్తుంది. ఎక్కువ మంది, చాలా మంది రైతులు వాడతారు, బూడిద తెగులు వచ్చిందంటే సల్ఫర్ డస్ట్ని చల్లుతూ ఉంటారు. అని అది రాకముందే మనం భూమిలో దానికి సరిపడా ఉంచితే ఖచ్చితంగా మనకు ఎటువంటి తెగులు రావు. ప్లస్ భూమిలో ఉన్నటువంటి ఆ బూజు తెగులకి కారణమైనటువంటి అనేక రకాల ఫంగస్లు ఉంటాయి. ఆ ఫంగస్లు ఈ సల్ఫర్ వల్ల చనిపోతాయి. సో ఇది ఉపయోగపడే మూలకాలు అంటే ఆహార పదార్థంగా ఉపయోగపడమే కాకుండా ఒక ఫంగిసైడ్గా కూడా సల్ఫర్ ఉపయోగపడుతుంది. ఒకటి పీచువేరు వ్యవస్థను పెంచుతుంది, 2 అది కిరణజన్య సంయోగక్రియలో ఒకే రకంగా పనిచేస్తుంది, 3 పూత రాలిపోకుండా ఆడపువ్వులు ఎక్కువ రావడానికి, తర్వాత కార్బోహైడ్రేట్స్ అన్ని భాగాలకి డిస్ట్రిబ్యూట్ చేయడం యాజ్ వెల్ ఈ బూడిద తెగులు రాకుండా ఆపుతుంది. చాలా చాలా కీలకమైన పని. ప్లస్ ఎప్పుడైతే ఇది బూడిద తెగులు ప్లస్ తెగుళ్ళు విత్తనం జోలికి రాకుండా అరికడుతుందో, ఆ నిరోధక శక్తిని కలిగిస్తుందో, ఆటోమేటిక్గా మొలక శాతం పెరుగుతుంది. అంతే కదా. విత్తనం నష్టపోం, భూమిలో వేసిన తర్వాత విత్తనాన్ని నష్టపోం. సో మనకు మొలక శాతం పెరుగుతుంది. చాలా మంది రైతులు ఏంటంటే గొడవకి వెళ్తూ ఉంటారు. ఒక్కోసారి విత్తనం వేసి సరిగా మొలవలేదనుకోండి, అది భూమిలో కుళ్ళిపోయింది, దాని గురించి పట్టించుకోడు. తన నేల కండిషన్ ఎలా ఉంది అనేది పట్టించుకోడు అనమాట. మొలవలేదా గొడవ చేయి, డీలర్ దగ్గరికి వెళ్ళి కంపెనీ వాడిని తిట్టు, ఇలా ఉంటుంది. కానీ నీ భూమిలో ఆ బూజు తెగులు కారణమైనటువంటి ఫంగస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు విత్తనం పెట్టగానే చాలా విత్తనాలు కుళ్ళిపోతాయి. తప్పు విత్తనాలు కదా భూమిది చాలా వరకు. అంటే కంపెనీ మోసం చేసేటి ఉండే, నేను కాదన్ను, అవి కూడా ఉంటాయి. కానీ అదే కంపెనీ అదే విత్తనము వేరే వాడికి మొలిచి నీకు సరిగా మొలవలేదంటే నీ భూమిలో బూజు తెగులకు కారణమైనటువంటి బూడిద తెగులకు కారణమైనటువంటి ఫంగస్లు, శిలీంధ్రాలు ఎక్కువ ఉన్నాయని అర్థం. సల్ఫర్ లోపం కూడా ఉంది. అది సల్ఫర్ లోపించిందంటే ఆ శిలీంధ్రాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి భూమిలో. ఓకే, ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ ఒక మొక్కకి సల్ఫర్ లోపం వచ్చింది అనేది? ఈ సల్ఫర్ లోపించినప్పుడు దీని ఆకులో 2 భాగాలను మనం గమనించాలన్నమాట. ఒకటి లేత ఆకులు, ముదురు ఆకులు. ఈ లేత ఆకులు వచ్చేసి ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చ రంగులోకి మారుతాయి, లేత ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. తర్వాత ముదురు ఆకులు వచ్చేసి పసుపు వర్ణంలోకి మారుతాయి. 2 లక్షణాలు ఉంటాయి ఒకేసారి మొక్కలో. ఈ 2 లక్షణాలు ఉన్నాయంటే అంటే ముదురు ఆకులేమో పసుపు వర్ణంలోకి మారి, లేత ఆకులు లేత ఆకుపచ్చ రంగులోకి మారి, ఇలా 2 లక్షణాలు ఒకేసారి మొక్కలో కనపడ్డప్పుడు మనకు సల్ఫర్ లోపించిందని అర్థమవుతుంది. తర్వాత మనకు ఎక్కువ తెగుళ్ళు కూడా, బూడిద తెగులు ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయంటే అప్పుడు కూడా మనకు సల్ఫర్ లోపించిందని అర్థం. ఆ సల్ఫర్ లోపించడం వల్లనే ఆ వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి ఉంటుంది మొక్క. సో బూడిద తెగులు ఇవి కూడా మనకు ఎక్కువ వస్తున్నాయంటే దానికి కారణం సల్ఫర్ లోపం అన్నమాట. అంతేకాకుండా పూత రాలిపోతుందన్నా కూడా ఎక్కువగా సల్ఫర్ లోపించిందని అర్థం. పూత రాలడానికి 4-5 రకాల మూలకాలు లోపం వల్ల రాలిపోతుంటుంది, అందులో సల్ఫర్ ఒకటి. సో ఏ ఒకటి లోపించినా రాలుతుంటుంది పూత, కాబట్టి సల్ఫర్ కూడా లోపించకూడదు. సో ఇన్ని రకాలుగా మనకు సల్ఫర్ ఉపయోగపడుతుంది. పూత దాకా పోకముందే పత్రాలపైన ఐడెంటిఫై చేయొచ్చు, పత్రాలపైన ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత రైతులు తప్పనిసరి పూత దశలో దీని అవసరం ఎక్కువ ఉంటుంది. పూత రాకముందు 1-2 పిచికారీలు చేసుకోండి. సల్ఫర్ 90% అనేది దొరుకుతుంది. 1-2 సార్లు మొగ్గ తొడిగే సమయంలో దాన్ని 1-2 సార్లు స్ప్రే చేసుకోండి. తర్వాత భూమిలో దాన్ని పూత దశలో సరిపడా ఇవ్వడం వల్ల మనకు నిరంతరం ఆడపువ్వులు ఎక్కువగా వస్తాయి. పూత రాలిపోకుండా కూడా అరికడుతుంది. పూత వచ్చిన తర్వాత దయ ఉంచి స్ప్రే చేయకండి, అప్పుడు భూమిలో ఇవ్వాలి. పూత వచ్చిన తర్వాత భూమిలో ఇచ్చుకోండి, డ్రిప్లో కానీ లేకపోతే మనం ఎరువులు వేసినప్పుడు ఆ ఎరువుల్లో కానీ సల్ఫర్ 90% కొద్దిగా కలిపేసి వేసుకోవడం వల్ల ఈ సల్ఫర్ని మనం దాని లోపం లేకుండా నివారించుకోవచ్చు.
రైట్. సో ఇది సల్ఫర్ యొక్క పాత్ర మొక్క జీవన ఒకసారి చివరిలో కంక్లూడ్ చేసి చెప్దాం 1 2 3 4 ఏంటి అనేది. రైట్. సో ఈ సల్ఫరు మనకేంటంటే మొదటిది కిరణజన్య సంయోగక్రియలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. పనిచేస్తుంది. 2 తర్వాత ఆడ పువ్వులు రావడానికి, పువ్వులు రాలకుండా ఉండడానికి, పీచువేరు బాగా ఏర్పడడానికి, కార్బోహైడ్రేట్స్ మొత్తం మొక్క అన్ని భాగాలకు డిస్ట్రిబ్యూట్ జరగాలంటే ఇది తప్పనిసరి ఉపయోగపడుతుంది. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఇది ఒక ఫంగిసైడ్గా ఉపయోగపడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి రైతు. అంటే మనకు బూడిద తెగులు, బూజు తెగులు లాంటివి రాకుండా మొక్కలో ముందుగానే వ్యాధి నిరోధక శక్తి కలిగేలా చేస్తుంది. ఒకవేళ వచ్చినప్పుడు దీన్ని వినియోగించిన అరికడుతుంది. సో అంత గొప్పది ఈ సల్ఫర్ అనేది. సో దీన్ని తప్పనిసరి వాడాల్సిందే. ఇది లోపించిందంటే మనకు ఎన్నో రకాలుగా పైరు నష్టం అనేది సంభవిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సల్ఫర్కి సంబంధించిన కీలకమైన విషయాలు చెప్పారు. దాంతోపాటు నెక్స్ట్ ద్వితీయ పోషకాల్లో చివరిది కాల్షియం పరిస్థితి ఏంటి, కాల్షియం ఏ రకంగా మొక్కకు ఉపయోగపడుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.